జిల్లాలోని పోచారంలో ప్రేమించిన యువతికి హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని ఎక్కించిన కేసులో నిందితుడు మనోహర్ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. తాను ప్రేమించిన అమ్మాయికి ఎయిడ్స్ వస్తే తనకే ఇచ్చి పెళ్లి చేస్తారనే ఉద్దేశంతో ఆమెకు హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించినట్లు మనోహర్ తెలిపాడు. మనోహర్ తల్లిదండ్రులిద్దరికీ హెచ్ఐవి పాజిటివ్ ఉండగా తండ్రి 3 నెలల క్రితం మరణించాడు. యువతి తండ్రి మనోహర్కు పరీక్షలు చేయించగా హెచ్ఐవి అని తేలడంతో పెళ్లిని రద్దు చేసుకున్నారని సమాచారం. ఈ పోచారం మల్కాజిగిరి కమిషనరేట్లోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో సంఘటన జరిగింది. మనోహర్ అని చెప్పేసి ఏజ్ 24 ఇయర్స్, రాజు గృహ కల్పలో ఉంటాడు. ఇతను నేటివ్ ఆఫ్ జనగాం. రమణి అని చెప్పేసి వీళ్ళ బంధువే విక్టిమ్. ఈమె కూడా రాజు గృహ కల్పలనే ఉంటుంది. వీళ్ళ నేటివ్ వచ్చేసి ములుగు. వీళ్ళిద్దరూ వరుసకు బావ మరదలవుతారు. ఈ మనోహర్ వాళ్ళ ఫాదరు మదర్కు ఎయిడ్స్ ఉండటం వల్ల వాళ్ళ ఫాదరు సతీష్ అని ఉంటాడు, అతను చనిపోయాడు. తర్వాత వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామనుకుంటారు, ఈ మనోహర్కును రమణికి. ఈ విషయంలో తండ్రి తల్లికి ఎయిడ్స్ ఉంది కాబట్టి ఇతనికి ఒకసారి టెస్ట్ చేద్దామని రీసెంట్గా టెస్ట్ చేపిస్తే తనకి పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చింది కాబట్టి రమణి వాళ్ళ తల్లిదండ్రులు అతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించలేదు. అది మనోహర్ ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయినే చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఆమెకు కూడా ఎయిడ్స్ వస్తే తనకే ఇచ్చి పెళ్లి చేస్తారు వాళ్ళకి గత్యంతరం లేక అనే ఒక ఉద్దేశంతో ఒక సిరంజి కొనుక్కొని తన బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ని 2 days బ్యాక్ రాజగురు కల్ప అమ్మాయి వాళ్ళ ఇంటికి ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి బలవంతంగా రక్తాన్ని ఎక్కించడం జరిగింది. తర్వాత ఆ రక్తం ఎక్కించిన తర్వాత అమ్మాయికి అక్కడ బ్లాక్ స్పాట్స్ వచ్చేసి బాగా జ్వరం వచ్చింది. జ్వరం వస్తే హాస్పిటల్కి పోతే అక్కడ డాక్టర్కి అనుమానం వచ్చి అడిగితే ఇదంతా చెప్పడం జరిగింది. తర్వాత ఇటు విషయంలో కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసినాము. నిందితుడు మనోహర్ని కూడా అదుపులో తీసుకొని ఆల్రెడీ అరెస్ట్ చూపించాము. అతన్ని రిమాండ్కి పంపిస్తున్నాం. అతని మీద ఏం లేవండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.